అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 25 ఎపిసోడ్ నుంచి ఒక్క విషయం మీద చెప్పుకుంటున్నాం. బుద్ధుని యొక్క బోధలు ధమ్మపదం నుంచి. ఈరోజు 26వ ఎపిసోడ్. ఈరోజు బోధ ఒక్కసారి మనం తెలుసుకుందాం. స్పర్శ మాత్రమున నాలుక షడ్రుచులను గ్రహిస్తుంది. సజ్జన సాంగత్యంలో క్షణంలో సత్యపదం గాంచు జ్ఞాని. సజ్జన సాంగత్యంలో క్షణంలో సత్యపదం గాంచు జ్ఞాని. స్పర్శ మాత్రమున నాలుక షడ్రుచులను గ్రహిస్తుంది. సజ్జన సాంగత్యంలో క్షణంలో సత్యపదం గాంచు జ్ఞాని అని బుద్ధుని యొక్క సందేశం. స్పర్శ మాత్రమున నాలుక షడ్రుచులను గ్రహిస్తుంది. 6 రకాల రుచులన్నిటినీ కూడా గ్రహిస్తాయి. అంటే మీరు చూడండి, ఎవరైనా సరే మీరు తయారు చేసినట్టే వంటకం యొక్క రుచి తెలియాలి అంటే కొంచెం తీసుకుని అలా నాలుగుకి తగిలించుకుంటారు. అది తగలగానే అది ఎలా ఉందో అన్నది తెలిసిపోతుంది. ఆ ఉప్పు సరిపోయిందా, తక్కువైందా, ఎక్కువైందా తెలుసుకోగలుగుతారు. కారం ఎక్కువైందా, తక్కువైందా, పులుపు ఎక్కువైందా, తక్కువైందా, చేదు ఎలా ఉంది, ఘాటు, ఇవన్నీ ఊరికే కొంచెం అలా నాలుగుకి తగిలిస్తే చాలు తెలిసిపోతుంది. మీరు తయారు చేసిందంతా తినక్కర్లేదు. స్పర్శ మాత్రాన్నే నాలిక దాన్ని తెలుసుకోగలుగుతుంది. అంత గొప్పది నాలుక, అంత శక్తివంతమైంది నాలుక. రుచుల్ని గ్రహించడంలో నాలుగుకి మించింది లేదు. నేను మొన్న ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొంచెం భయపడ్డాను. ఆ యాసిడ్ వల్ల నాలికంతా దెయ్యి ఆ పై పొర లేచిపోయి ఏదైనా తిన్నా నాకు రుచి తెలుస్తుందో తెలీదు అని చెప్పి భయపడ్డాను. కానీ నెమ్మదిగా ఆ దానిపై ఉన్న పొర కూడా లేచిపోయి ఒరిజినల్ ఆ శక్తి ఆ నాలుగుకి వచ్చింది. అప్పుడు కొంచెం నేను సాటిస్ఫై అయ్యాను. ఏదైనా ఉంటే దాని విలువ తెలియదండి. అది లేకపోయేసరికి దాని విలువ తెలుస్తుంది. నా కడుపులో పైపు వేసి పైపు ద్వారా అన్ని పోసేవాడు. ఏం వెళ్ళిందో తెలీదు, ఏం పోసామో తెలీదు. పళ్ళరసం వేసినా ఒకే రకంగా ఉండేది, పాలు వేసినా ఒకే రకంగా ఉండేది, ఏం వేసినా ఒకే రకంగా ఉండేది. అది తింటున్నానో తింటలేదు ఏంటో కూడా తెలిసేది కాదు. ఆ హాస్పిటల్లో మా మేడం ఎదురుగుండాని కూర్చుని భోంచేసేది. పూట ఆవిడకి భోజనం వచ్చేది శ్రీకాంత్ ఇంటికాడ నుంచి. ఆవిడ తింటూ ఉంటే అప్పుడు నాకు అనిపించింది, ఆహా, ప్రతిరోజు మనం భోజనం చేస్తే దాని విలువ మనకు తెలియట్లేదు. అన్నం యొక్క విలువ ఇప్పుడు తెలిసింది నాకు అని చెప్పి.
అన్నం తినలేనప్పుడు అన్నం యొక్క విలువ తెలుస్తుంది. ఏదైనా సరే అది ఉంటే దాని విలువ తెలీదు. అది లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది. అదే చెప్తారు పత్రి గారు. నీకు ఉన్నప్పుడు దాని విలువ తెలీదు. డబ్బున్నవాడికి డబ్బు విలువ తెలీదు. రోజు భోజనం హాయిగా దొరుకుతుంటే దాని విలువ తెలీదు. భర్త ఉంటే భర్త విలువ తెలీదు. భార్య ఉంటే భార్య విలువ తెలీదు. లేకపోతేనే ఆ విలువ తెలుస్తుంది. అలాగా ఆ నాలిక అంత శక్తివంతమైంది. అన్ని రకాల రుచులు. సృష్టి ఎంత విచిత్రమైందండి. ఎంత గొప్పదండి. సృష్టిలో షడ్రుచులను ఇచ్చింది. పుల్లవి ఉన్నాయి, నిమ్మకాయ ఎలాగా, తీపి ఉంది, చేదు ఉంది, పొగరు ఉంది. అలా అన్ని రకాల రుచులు ఉన్నాయి. దాన్ని గ్రహించగలిగే నాలుగు కూడా ఇవ్వబడిందండి. ఇక చేతికి కానీ దేనికి ఆ శక్తి లేదు. ఒక్క నాలుగుకే ఆ శక్తి ఉంది. నిజంగా నాలుగు దాటి లోపలికి వెళ్తే ఆ రుచి విలువ ఏం తెలియదు. ఏం తిన్నా దాని విలువ తెలియదు. కానీ ఆ నాలుక మీద వేసుకొని దాన్ని ఎంజాయ్ చేస్తూ అప్పుడు మనం దాన్ని తింటే ఆ తిన్న తృప్తి ఉంటుందండి. మరి ఎంత గొప్ప ఏర్పాటు చెప్పండి సృష్టిలో. ఊరికే నాలుక శక్తి ఇచ్చి ఆ రుచులు కలిగినటువంటి పదార్థాలు ఇవ్వకపోతే సృష్టిలో ఉపయోగం ఏంటి? ఒకవేళ అటువంటివన్నీ సృష్టించి నాలుక శక్తి ఇవ్వకపోయినా ఆ సృష్టి యొక్క విలువే ఉంది. అంచేత పదార్థాలు ఇచ్చాడు ఆయన. దాన్ని గ్రహించగలిగే శక్తి నాలుగుకి ఇచ్చాడు. ఆ రుచికి బానిసైన వాళ్ళు ఎవడైనా అవ్వాల్సిందే. కానీ ఆ రుచికి బానిసైన వాడు రుచికి ప్రాముఖ్యం ఇస్తాడు కానీ ఇంక వేటికి ప్రాముఖ్యం ఇవ్వడు. దాన్ని తినేది సరైనదా కాదా, అది లాభం కలిగించేదా కాదా, దానివల్ల నాకేమైనా ఇబ్బందులు వస్తాయా, అవన్నీ ఆలోచించడు. ఆ రుచి ఉంటే చాలు. అందుకే మీరు చూడండి, మాంసాహారం తినేవాళ్ళు చాలా మంది ఆ రుచికే బానిసవుతున్నారు. మానమంటే మానలేరు. ఏమో వస్తే తర్వాత చూసుకుంటారు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది నీకు చాలా నష్టం కలిగిస్తుందిరా. జీవహింస అది పాపము. దాని ఫలితం నువ్వు తర్వాత రోగాల రూపంలో నరకంగా అనిపిస్తావు. కాస్త ఆ రుచుల్ని పక్కన పెట్టరా. ఎంతసేపు ఈ వెత్తుడు నాలిక అది దాటితే దాని విలువేం లేదు. దానికోసం ఇంతంత ఘోరాలు ఎందుకు చెయ్యాలి నువ్వు అని చెప్పినా కూడా ఆ రుచికి అలవాటు పడి దాన్ని వదలలేక, అది అర్థమైనా కూడా మనం వివరించి చెప్తున్నప్పుడు అర్థమైనా కూడా వదలలేకపోతున్నారు. ఎంత చెప్పినా కూడా వదలలేకపోతున్నారు. నేను గమనిస్తున్నాను. ఈ సొసైటీలోకి వచ్చిన వాళ్ళు ఇంకా వదలని వాళ్ళు చాలా మంది ఆ తప్పేంటి అనేటువంటి మాట మాట్లాడతారు.
వెల్లుల్లిపై తినద్దు అంటే కొంతమంది మాస్టర్స్ ఏమంటారంటే పత్రి గారికి ఇష్టం లేదు అందుకు మానేశాడు ఆయన. అంతేగాని తింటే నష్టం ఏంటి అంటారు. ఇలాగా సమర్థించుకుంటారు కానీ తమ చేసే పనులు కాస్త ఆలోచించరు. దానివల్ల ఏంటి నష్టం ఇవన్నీ ఆలోచించరు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాలిక రుచి యొక్క గొప్పతనం అర్థం చేసుకుంటారు. అదే చెప్తున్నాడు బుద్ధుడు. స్పర్శ మాత్రాన్ని నాలుక షడ్రుచులను గ్రహిస్తుంది. అలాగే సద్యన సాంగత్యంలో క్షణంలో సత్యపదం గాంచు జ్ఞాని. జ్ఞాని అన్నవాడు సజ్జన సాంగత్యం చేసినప్పుడు, సజ్జన సాంగత్యం అంటే సత్యం చెప్పగలిగిన వారు, సత్యం తెలిసిన వారు, తెలిసిన జనులతో సాంగత్యం చేసినప్పుడు వారికి చాలా తొందరగా, క్షణంలో అంటే చాలా తొందరగా సత్యపదం, ఆత్మపదం. సత్య అంటే ఆత్మ, ఆత్మపదం అంటే సత్యలోకం. ఏదైతే మానవుల యొక్క లక్ష్యమో ఆ సత్యలోకం చేరుకోగలుగుతారు. ఇక్కడ క్షణంలో అనే మాట వచ్చింది అంటే చాలా తొందరలో. గాంచు జ్ఞాని, ఆ జ్ఞాని చాలా తొందరగా ఆ సత్యలోకం చేరుకుంటాడు. నేను అందుకే చెప్తున్నాను మన వాళ్ళు అందరినీ కూడా మీరేమి ఎవ్వరూ అజ్ఞానులు కాదు, జ్ఞానం ఉన్నవారే. ఇప్పుడు జ్ఞానం పొందడం కాదు, ఇంతకుముందే మీరు జ్ఞానం సంపాదించుకున్నారు. ఇంకా వృద్ధి చేసుకోవడానికే ఈ జన్మలోకి వచ్చారు. అందుకే పత్రి గారికి అట్రాక్ట్ అయ్యారు. మరి నాకు అమ్మకి మీరు ఆకర్షితులయ్యారు. ఉదయం 3 గంటలకు లేచి అన్నీ చేసి 2:30 గంటలు ధ్యానం చేసి ఈ సబ్జెక్ట్ కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారండి. ఏమైనా మిస్ అయిపోతే మనం కొత్త విషయం ఎక్కడ మిస్ అవుతామని చెప్పి ఎంత ఆతృతగా దోతున్నారు. ఈరోజు కొత్త విషయం ఏమొస్తుంది అనే ఆసక్తితో మీరు ఎదురు చూస్తున్నారు. ఎందుకు అంటే మీకు తెలియదు కానీ ఆత్మకు తెలుసు. మనసు ఉండడం వల్ల గ్రహించలేకపోతున్నారు కానీ ఆత్మకు తెలుసు. అందుకే ఇందులో ఎవరైతే బాగా ఇన్వాల్వ్ అవుతారో, శ్రద్ధ చూపిస్తారో, ప్రతిదీ జాగ్రత్తగా వింటారో, గ్రహిస్తారు, ఆచరిస్తారు, ఎన్నో జన్మలు అక్కర్లేదండి, చాలా తక్కువ జన్మల్లో లక్ష్యమైనటువంటి ఆ సత్యపదాన్ని మనం చేరుకుంటామని, దాన్ని వీక్షించగలుగుతాం. చేరుకుని ఆ సత్యలోకం ఎలా ఉంటుంది, అక్కడ ఉంటే జీవితం ఎలా ఉంటుంది, ఆ అనుభవాలు ఏంటి, అవన్నీ అనుభవపూర్వకంగా మీరు తెలుసుకోగలుగుతారు. ఎన్నో జన్మలు అక్కర్లేదు, ఆ శ్రద్ధ. నేను చూస్తున్నాను చాలా మంది ఏంటంటే మనం యూట్యూబ్లో వింటున్నాం కదా లైవ్, లేకపోతే మన గ్రూప్లో, కమ్యూనిటీ గ్రూప్లో పెడుతున్నారు కదా
ఫేస్బుక్ లో పెడుతున్నారు, అవి ఇక్కడ వింటున్నాం కదా అనేటువంటి అభిప్రాయం ఉంటుంది చాలా మందికి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇందులో చిన్న తేడా గమనించండి. కొంతమంది చూడండి, ఫస్ట్ డే సినిమాకి వెళ్ళినప్పుడు, సినిమా చూడాలనుకున్న వాళ్ళు కొంతమంది ఫస్ట్ డే ఫస్ట్ షోయే చూడాలనుకుంటారు. టికెట్ రూ. 100 టికెట్, 1000 అయినా 5000 అయినా సరే కొని అలా చూస్తాడు వాడు. వాడు దానికి అంత అడిక్ట్ అయిపోయాడు. అరే ఇంకో 2 రోజులు ఆగితే రూ. 100కి వస్తుంది కదా టికెట్, అయ్యి ఆడికి అనవసరం లేదు. అలా మీరందరూ కూడా ఎవరైతే లైవ్ లోకి వస్తున్నారో మీరంతా కూడా ఈ సత్య పదానికి ఎడిక్ట్ అయిపోయారండి మీరు. అంచేతే తర్వాత ఎప్పుడో వినడం కాదు, వీడియో తీరుబడిగా లైవ్ లో మనం వినాలి. ఎందుకు పొద్దున్నే మనం మిస్ అవ్వాలి అని కష్టమైనా లేచి మరి ఇందులో పాల్గొని ఆ సబ్జెక్ట్ వింటున్నాడు. ఒక్కడు ఒక్కో దానికి ఎడిక్ట్ అవుతారు. మీరు సత్య పదానికి ఎడిక్ట్ అయిపోయారు, ఆత్మ పదానికి. మీ లక్ష్యానికి మీరు ఎడిక్ట్ అయిపోయారు. ఇంకేమైనా సరే మిగతా అన్నిటికంటే మీకు ఇది ముఖ్యం. అంత తేలిక కాదండి. నేను చాలా మంది చూస్తున్నాను, ఎన్నో క్లాసులకు వెళ్తున్నాను, వేల మంది కాదు మధ్య తిరుగుళ్ళకి ఎన్నో గత 20 ఏళ్ళ నుంచి తిరుగుతుంటే లక్షల మందికే మనం చెప్తున్నాం. చాలా మంది అవన్నీ విని ఆ సబ్జెక్ట్ విని మనం కూడా వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటారు పాపం. కానీ ఈ ఇందులో జాయిన్ అవ్వడానికి ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు, అవరోధాలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమంది లేవలేకపోతూ ఉంటారు, కొంతమంది లేవగలిగిన జూమ్ లో జాయిన్ అవ్వడం ఎలాగో తెలియట్లేదు. జూమ్ లో జాయిన్ అయ్యడంలో కొంతమంది వీడియో ఎలా ఆన్ చేయాలో కూడా తెలియట్లేదు. వీడియో ఆన్ చేయడం తెలుసున్న వాళ్ళు కొంతమంది ఆ వాయిస్ వినడము, అది మాట్లాడడం కూడా అర్థం కావట్లేదు. ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి అనుకుంటూ ఆ తర్వాత పెట్టేటువంటి ఆ వాట్సాప్ లో కానీ, లేకపోతే ఇంకో దాంట్లో కానీ, ఫేస్బుక్ లో కానీ, యూట్యూబ్ లో కానీ ఆ రికార్డింగ్ వింటున్నారు. లేకపోతే నా లెక్క ఈ పాటికి జూమ్ 1000 మంది దాటేవారు మన జూమ్ లో. ఇప్పుడున్న వాళ్ళు కాదు. చేత ఏంటంటే ఆసక్తి ఉంది, ఎక్కడన్నా ఏమీ లేదు. చేత సజ్జన సాంగత్యంలో క్షణంలో సత్యపదం గాంచు జ్ఞాని. జ్ఞానం ఉన్నవాడికి వాడు సజ్జన సాంగత్యం. సత్ అంటే సత్యం, ఆత్మ. ఆత్మ గురించి, ఆత్మ జ్ఞానం గురించి తెలుసున్న వాళ్ళు, చెప్పగలిగిన వాళ్ళ సాంగత్యంలో క్షణంలో ఉంటే చాలా తొందర. అతి కొద్ది జన్మలు సత్యపదం, ఆత్మపదం, సత్యలోకం చూడగలుగుతారు.
అక్కడ వెళ్తేనేగా చూసేది, చేరుకోగలుగుతారు. అదే బుద్ధుడు చెప్పేది. ఇంకేం కావాలండి వాడికి? ఎంతసేపు భూలోక అనుభవాలేనా? సత్యలోక అనుభవాలు కూడా చూడాలిగా, వాటి గొప్పతనం తెలుసుకోవాలిగా. భూలోకంలో మిక్సెడ్ లైఫ్ ఉంటుంది. కష్ట సుఖాలు అన్నీ కంబైన్. గెలుపు ఓటములు ఎటువంటి వాడికైనా సక్సెస్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి. రాగద్వేషాలు, వాళ్ళని ద్వేషించే వాళ్ళు ఉంటారు, వాళ్ళని గౌరవించే వాళ్ళు ఉంటారు. బుద్ధుడు లాంటి వాడికి కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. రాముడు కూడా విమర్శ ఎదుర్కొన్నాడు. ఓ చాకలవాడు రాముడిని, అంటే రాముడేమి వినలేదు, ఎవరో విన్నదాన్ని చెప్పాడు. వాడు తెలివి తక్కువడు రాముడు, ఎవరో ఉంచుకున్న దాన్ని తీసుకొచ్చి పేలుకుంటున్నాడు, వాడేం గొప్పవాడు అన్నాడు. చాలా బాధపడ్డాడు రాముడు ఆ మాట విని. అరే, ఇంకా నా పనులు ఇంకా కొంతమంది విమర్శిస్తున్నారా? చాలా బాధపడ్డాడు. ఇప్పుడే సీతను అడవికి పంపేశాడు. ఇవన్నీ సంఘటనలన్నీ కూడా ఏదో కారణం ఉంది, బలీయమైన కారణం. అంచేత పత్రికారిని విమర్శించే వాళ్ళు ఎంతమంది లేరు? నన్ను అమ్మని విమర్శించే వాళ్ళు ఎంతమంది లేరు? ఉంటారు. అలాగే మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అందులో సహేతుకమైన ఉంటే కనుక దానికి అనుగుణంగా మనం చాలా జాగ్రత్త పడాలి అంతే. దాని గురించి మనం బాధపడవలసిన పనేమి లేదు. జాగ్రత్త పడడమే, బాధ అన్నది అనవసరం. జ్ఞాని బాధపడ్డం గుర్తుపెట్టుకోండి. బాధ కలిగిందంటే మీరు అజ్ఞాని. దానికి రియాక్ట్ అవ్వాల్సిన పని కూడా లేదు. కొంచెం జాగ్రత్త తీసుకుంటాం. అన్నీ మనం మంచికే. వాడు వీడు అనుకుంటాం. వాడు కాదు, వీడు కాదు. పరబ్రహ్మ సృష్టిలో ప్రతీదీ పరబ్రహ్మ స్వరూపమే. ఈ పెద్ద అక్షరాలతో రాసుకోండి. పరబ్రహ్మ సృష్టిలో ప్రతీదీ పరబ్రహ్మ స్వరూపమే. ప్రతి జీవి, ప్రతి ప్రాణి, ప్రతి మానవుడు పరబ్రహ్మ స్వరూపమే. ఇది మటుకు మర్చిపోకండి. తప్పులు, ఘోరాలు, నేరాలు చేసేవాళ్ళు కూడా పరబ్రహ్మ స్వరూపం. సేవలు, ఇతరులకి మేలు ఉపకారం చేసేవాళ్ళు, ఇతరికి లాభం కలిగించేవాళ్ళు, వాళ్ళు పరబ్రహ్మ స్వరూపమే. ఇంకా గట్టిగా చెప్పాలంటే రాక్షసులు పరబ్రహ్మ స్వరూపమే, దేవతలు పరబ్రహ్మ స్వరూపమే, కౌరవులు పరబ్రహ్మ స్వరూపమే, పాండవులు పరబ్రహ్మ స్వరూపమే. పాండవులు జ్ఞానం పొందినవారు, కౌరవులు ఇంకా జ్ఞానం పొందవలసిన వారు. కొన్ని జన్మల తర్వాత పొందుతారు. పత్రిక సందర్భంగా చెప్పారు. నేను అప్పుడు ఆశ్చర్యపోయాను, గ్రహించాను ఆ మాటలతో. మీరు ఇంకా రావణాసురుడు రాక్షసుడే అనుకుంటారు, ఇంకా దుర్మార్గుడే అనుకుంటారు.
రావణ లీల అని చెప్పి ఆయన విగ్రహం పెట్టి నార్త్ ఇండియాలో బాంబులతో అవుట్లతో కాలుస్తారు. వాడు దుర్మార్గుడు. కానీ ఇప్పుడు రావణుడు ఏ స్టేజ్లో ఉన్నాడో మీరు కనుక తెలుసుకోగలిగితే, రావణుడు యొక్క ఆత్మ, ఆయన కూడా రాముడిలాగే దేవుడై ఆ సత్యలోకం చేరిపోయాడు. నేను ఇంకా ఆయన భూమి మీదే ఉన్నాడు లేకపోతే లంకలో ఉన్నాడు అని అనుకుంటా. ప్రతి మానవుడు మాధవుడు కాకముందు ఆ పనులు చేసిన వాళ్ళమే. మనం అనుకుంటాం మనం ఏం తప్పులు చేయట్లేదు. తప్పులు చేసి అనుభవాలు పొంది దాని తగ్గ శిక్షలు పడి పాఠం నేర్చుకుని ఇంకెప్పుడు చెయ్యకూడదు అని నిర్ణయించుకుని భూమి మీదకి వచ్చాం మనం. అందుకే మనం చేయట్లేదు. వాళ్ళు ఇంకా నేర్చుకోలేదు. వాళ్ళకి ఇంకా అనుభవం రాలేదు. వాళ్ళు ఇంకా పాఠం నేర్చుకోలేదు. ఆ తప్పు చేస్తేనేగా వాళ్ళు నేర్చుకుంటారు. తప్పు చెయ్యాలి వాడు. ఆ తప్పు చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే శిక్ష పడుతుంది. శిక్ష పడినప్పుడు ఆ శిక్ష అనుభవిస్తూ అంతర్మదనం చేసుకుంటాడు వాడు. ఎందుకు వచ్చింది నాకు ఈ కష్టం, ఏంటి నాకు ఈ పరిస్థితి అని అంతర్మదనం జరుగుతుంది. అప్పుడు అర్థమవుతుంది వాడికి, ఓ నేను ఏదో తప్పు చేశాను, అందుకే నా పరిస్థితిలా ఉంది. అప్పుడు ఏం చేస్తాడు అంటే ఆ తప్పు చేయడు. గట్టిగా నిర్ణయించుకుంటాడు, ఇంకా నేను భవిష్యత్తులో అలాంటి తప్పు చెయ్యకూడదు, చెయ్యను అని నిర్ణయం తీసుకుంటాడు. అలా నిర్ణయం తీసుకుని ఇంకో మరుజన్మలోకి వచ్చినప్పుడు అలాంటి అవకాశం రాగానే చెయ్యడు. లోపల ఆత్మ, నిర్ణయం తీసుకున్నటువంటి ఆత్మ హెచ్చరిస్తుంది, అది తప్పు కదా, మనం ఎందుకు చేస్తావు, నీకు అనవసరం అంట. వెంటనే దాని జోలికి వెళ్ళడం. మరి వాడు ఆ అనుభవం పొందలేదా, అందుకే చేస్తున్నాడు. అందుకే కృష్ణ భగవానుడు ఏమన్నాడంటే, నువ్వు కర్మ చేయడానికే నీకు అధికారం ఉంది కానీ ఫలితం కోరడానికి నీకు అధికారం లేదు. అలాగని చెప్పి కర్మలు చేయడం కూడా మానవద్దు అన్నాడు. నేను మొదట్లో కొంచెం ఈ శ్లోకం దగ్గర చాలా ఆలోచించాను. పాపకర్మలు చేస్తే కష్టాలు వస్తున్నాయి అంటున్నారు, కానీ కర్మలు చేయొద్దంటారేంటి? మరి చేస్తే వస్తాయిగా కష్టాలు. మానద్దు అనే మాట ఎందుకన్నారు? ఆ మానద్దు అన్నదే నాకు కొంచెం చాలా ఆలోచించవలసి వచ్చింది. అక్కడ తర్వాత అర్థమైంది. అక్కడ అర్థమైంది నాకు, తర్వాత నాకు. ఓహో, ఆయన మానద్దు అన్నాడు అంటే చేస్తేనే కదా శిక్ష పడేది, శిక్ష అనుభవిస్తేనేగా అనుభవం వచ్చేది, అనుభవం వస్తేనేగా అంతర్మదనం జరిగేది, అప్పుడేగా నువ్వు నిర్ణయించుకుంటావు ఇంకా తప్పు చేయకూడదని, అప్పుడేగా నువ్వు ఎదిగేది. ఎంత ఉందండి ఆ శ్లోకంలో అర్థం. ఆశ్చర్యపోయాను. అబ్బా, ఇందులో ఇంత ఇన్నర్ మీనింగ్ ఉందా. అందుకే పత్రి గారు అంటారు, నో కామెంట్, నో జడ్జిమెంట్. ఎందుకు? వాడి స్థాయిలో వాడు అలాగే ప్రవర్తిస్తాడు. నువ్వెందుకు విమర్శించడం? నువ్వు వాడి మీద ఒక 10 జన్మలో, 20 జన్మలో, 50 జన్మలో ఎక్కువ ఉన్నావు. అవన్నీ చేసావు, ఇంకా నిర్ణయించుకున్నావు, ఈ జన్మలోకి వచ్చావు. వాడు ఇంకా అవన్నీ చేయలేదు, అది తప్పు అంటావేంటి? అదే పత్రిక గారు చెప్పేది. విమర్శించకపోతే ఎలాగంటారు?
అది తప్పు వాడికి ఎలా తెలుస్తుందంట? నువ్వు విమర్శించకపోయినా దాని ఫలితం అనుభవిస్తాడు. ఆ బాధ అనుభవిస్తాడు. అంతర్మదనం చెందుతాడు. వాడు నిర్ణయించుకుంటాడు. అనుభవ జ్ఞానం అంటారు దీన్ని. వినికిడి జ్ఞానం అంత స్ట్రాంగ్ గా ఉండదు. బుద్ధి బాగా వికసించిన వాడికి వినికిడి జ్ఞానం ఉపయోగపడుతుంది కానీ బుద్ధి లేని వాడికి అనుభవ జ్ఞానమే చాలా చాలా ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. అంచేత సజ్జన సాంగత్యం ఎంత గొప్పదో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు బుద్ధుడు చెప్పిన మాటలను బట్టి. ఎంత గొప్పది అంటే ఆ సజ్జన సాంగత్యం, సత్యం గురించి, ఆత్మ గురించి, ఆత్మ జ్ఞానం గురించి, ఆత్మోన్నతి, ఆత్మానుభవం గురించి బోధించగలిగే వారి సాంగత్యం ఎంత గొప్పది. క్షణంలో అతి కొద్ది కాలంలో సత్య పదాన్ని, ఆత్మ పదాన్ని, సత్యలోకాన్ని చేరుకునే వాడికి అవకాశం కలుగుతుంది. అందుకే పత్రికలు కూడా ఈ విషయం చెప్తూ ఉంటారు. స్త్రీ జగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్జున తరుణేన. మూడు లోకాలు సజ్జన సాంగత్యం మించింది లేదు అని చెప్పారు. అందుకే మీరు గుర్తెట్టుకోండి, ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం గురించి, ఈ సత్యం గురించి చెప్పేవారి సాంగత్యం వదలకూడదు. వదిలేరా వచ్చిన అవకాశం మీరు ఎంతో నష్టపోయినట్టు. అందుకే భీమవరం వదలకండి, మార్నింగ్ జూమ్ వదలకండి. ఇంకేమైనా ఉన్నా ఆ కాస్త టైం, ఆ 3 రోజులు కాస్త త్యాగం చేసి వాటిని సర్దుకొని అడ్జస్ట్ చేసుకుని ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. కష్టమైన జూమ్లో జాయిన్ అవ్వండి. సబ్జెక్ట్ వినండి. అది నేను చెప్పేది. ఎంత అద్భుతమైన సందేశం అండి. బుద్ధుడు చెప్పినటువంటి ఆ మాటలో, ఆ సందేశంలో, ఆ బోధలో ఎంత అర్థం ఉంది. సజ్జన సాంగత్యంలో క్షణంలో సత్యపదం గాంచు జ్ఞాని గొప్పగా చెప్పాడు. ఉపమానం ఇచ్చి మరీ చెప్పాడు. నాలుక ఎలా గ్రహిస్తుందో సజ్జన సాంగత్యంలో అంత తేలిగ్గా ఆ సత్యలోకం చేరుకుంటారు. సజ్జన సాంగత్యాన్ని వదలకండి. మీకు ఇవ్వబడినటువంటి అద్భుతమైన అవకాశం, ఈ జన్మలో లభించినటువంటి అద్భుతమైన అవకాశం. మరు జన్మలో ఎక్కడ పుడతారు, ఎక్కడికి వెళ్తారు, ఏ కర్మలు మళ్ళా తెచ్చుకుని ఎలాంటి జీవితం వస్తుందో అని మనకు తెలియదు. వచ్చిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకోవాలి. చేత ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.